చాలామంది ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళలో మాత్రం సందేహాలు కనబడతా ఉన్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేయడానికే కాలోజీ టీవీ మీ దగ్గరికి వచ్చినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద కాలోజీ టీవీ పూర్తి స్థాయి డేటాతో మీ ముందుకైతే వచ్చింది. ఎలా అప్లై చేసుకోవాలి, ఎలాంటి వారికి ఈ యొక్క రుణాలు అనేటివి వస్తాయి, దాంతోపాటుగా ఏ ఏ సెక్టార్లలో ఈ యొక్క రుణాలను ఇవ్వబోతా ఉన్నారు, దాన్ని అన్నిటికంటే మించి ఎంత మేరకు సబ్సిడీ రాబోతా ఉంది, ఇక గతంలో ఎవరైనా ఈ యొక్క సబ్సిడీని ఈ యొక్క లోన్లను పొందినట్టు ఉంటే వారికి ఈ యొక్క మరొకసారి రావడానికి అవకాశం ఉంటుందా ఉండదా, రేషన్ కార్డు లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుంది, రేషన్ కార్డు ఉంటే ఎలాంటి పరిస్థితి ఉంటుంది, వీటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా అప్లికేషన్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకంలో భాగంగా అన్ని కులాల వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు 4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తోంది. దీనిలో కనీసం 60% నుంచి 80% సబ్సిడీ కూడా అందిస్తోంది. దరఖాస్తు కావలసినటువంటి ప్రధానమైనటువంటి ఆధార్ కార్డు కంపల్సరీ, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇక్కడ ఆదాయ ధృవీకరణ పత్రం అనేది మాత్రము ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి మారుతూ ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా కొత్తది తెచ్చుకోవాల్సిందే. ఇక కుల ధృవీకరణ పత్రం అనేది అయితే ఎప్పటిదే ఉన్నా కానీ సరిపోతుంది. ఇక పాన్ కార్డు ఒకటి కంపల్సరీ కావాల్సిందే, పాస్పోర్ట్ ఫోటో కావాల్సిందే, లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ కావాల్సిందే. వీటితో పాటుగా రేషన్ కార్డులోని సభ్యుడై ఉండాలి, ఏదో ఒక రేషన్ కార్డులో సభ్యుడై ఉండాలి. అలాగే ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళలో 3-4 అన్నదమ్ములు ఉంటే, లేకపోతే 3-4 అక్కచెల్లెళ్ళు ఉంటే, ఇట్లా 4-5 ఉన్నంత నేపథ్యంలో వారికైతే ఈ యొక్క రుణాలలో ఎవరికో ఒకరికి రుణమాఫీ రుణాలు అయితే జరగడానికి అవకాశం ఉంటుంది, ప్రధానంగా ఈ రుణాలకు సంబంధించినటువంటి విషయంలో. ఇక ఉపాధి అంశాలకు సంబంధించి వ్యవసాయ అంశాలలో ప్రధానంగా ఎద్దుల బండ్లు, ఆయిల్ ఇంజన్, పంప్ సెట్, ఎయిర్ కంప్రెషర్, పత్తి సేకరణ యంత్రము, వేరుశెనగ మిషన్, వర్మీ కంఫోర్ట్, అలాగే వర్మీ కంపోస్ట్, అలాగే ఆయిల్ ఫామ్కి సంబంధించినటువంటి పంట, దీనికి సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క 8 అంశాలు కనబడతా ఉన్నాయి. ఇక పశుపోషణ విషయంలో మాత్రము ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. గేదెలు, ఆవులు, డైరీ ఫామ్, కోడిగుడ్ల వ్యాపారము, చేపల వ్యాపారం, మేకల పెంపకము, పాల వ్యాపారము, పౌల్ట్రీ ఫారం, అలాగే గొర్రెల పెంపకం, ఇట్లా దాదాపుగా 9 రకాలైనటువంటి పశుపోషణకు సంబంధించినటువంటి వాటిని కూడా దానిలో కేటాయించడం జరిగింది. దాంతోపాటుగా సొంత వ్యాపారం ఒకవేళ చేసుకోవాలనుకుంటే దీనిలో నెంబర్ ఆఫ్ సొంత వ్యాపారాలు అయితే కనబడతా ఉన్నాయి. ప్రధానంగా ఎయిర్ కూలర్ల వ్యాపారము, స్టీల్ సామాన్ల వ్యాపారం, ఆటోమొబైల్ షాపు, బేకరీ షాపు, గాజుల దుకాణం, హెయిర్ కటింగ్ షాపు, బుట్టల తయారీ షాపు, బ్యూటీ పార్లర్ షాపు, జనరల్ స్టోర్, ఇటుకల తయారీ వ్యాపారం, డిష్ టీవీల ఏర్పాటు, వడ్రంగి షాపు, సీసీ కెమెరాల రిపేర్ షాపు, ఎలక్ట్రిక్ షాపు, ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్ కేంద్రం, వైరింగ్ కేంద్రము, మగ్గం టైలరింగ్, అలాగే చెప్పులు అమ్మే దుకాణము, పండ్ల వ్యాపార కేంద్రము, పండ్ల రసాల దుకాణము, బట్టల దుకాణము, కిరాయి జనరల్ స్టోరు, జనరేటర్ షాపు, అలాగే గిఫ్ట్ ఆర్టికల్ షాపు, ఇలా దాదాపుగా ఎన్ని రకాలైనటువంటి అంటే 75 రకాలైనటువంటి వాటిని ఇందులో సేకరించడం అయితే జరిగింది. ఈ 75 రకాల వాటిలలో ముందుగా సెలెక్ట్ అయినటువంటి వ్యక్తిని దేని రూపకంగా పోదలుచుకున్నాడు అనే దానికి అడగబోతూ ఉన్నారు. మొత్తం మీద 4 లక్షల వరకు అయితే ఈ రుణాలు ఇవ్వబోతూ ఉన్నారు. దానిలో దాదాపు 80% వరకు, 60 నుంచి 80% వరకు ఈ యొక్క రుణాలను మాఫీ చేయడానికి కూడా అవకాశం ఉన్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి చివరి దరఖాస్తు తేదీ వచ్చేసి ఏప్రిల్ 5వ తారీఖు 2025గా ఇప్పటికే ధృవీకరించడం జరిగింది. ఖచ్చితంగా ఏప్రిల్ 5వ తారీఖు లోపల, 4వ నెల 5వ తారీఖు 2025 లోపల ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోవాలనుకున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎవరైనా కానివ్వండి ఈ యొక్క అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు. ఇక ఈ అప్లికేషన్లకు సంబంధించినటువంటి ఫామ్ ఎక్కడ ఉంటుంది, ఈ అప్లికేషన్లను ఎక్కడ చేసుకోవాలి, అది కనుక మనం ఒకవేళ చూసినట్టయితే ఉంటే తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ obmms.cgg.gov.in ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్ అయితే పొందుపరచబడి ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. పూర్తిగా తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ OBMMS, దీనికి సంబంధించినటువంటి దానిలో ఈ యొక్క వెబ్సైట్లో ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్ అయితే ఉంది. దీనిలో ప్రధానంగా
రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉంది. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫారం వస్తూ ఉంది. ఆ అప్లికేషన్ ఫారంను కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. రాజీవ్ యువ వికాసం స్కీమ్ క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ ఎంబీసీ బీసీ కార్పొరేషన్ ఎంఎఫ్సి అలాగే సిఎంఎఫ్సి అండ్ బీసీ ఫెడరేషన్స్ మొత్తం అందరికి సంబంధించినటువంటి అప్లికేషన్ అంతా కూడా ఒకే ప్లేస్లో పొందుపరచడం జరిగింది. దానిలో ఇక్కడ న్యూ కనబడతా ఉంది. ఈ న్యూ పక్కన క్లిక్ చేయండి. ఆ న్యూ పక్కన క్లిక్ చేసిన వెంటనే పూర్తిగా ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి కార్పొరేషన్లు అన్నీ కూడా మనకు స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. దానిలో ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఏది ఉంటే ఎస్సీ కార్పొరేషన్ క్లిక్ చేయాలి, ఎస్టీ కార్పొరేషన్ ఏది ఉంటే ఎస్టీ కార్పొరేషన్ క్లిక్ చేయాలి, బీసీ కార్పొరేషన్ అయినట్టు ఏది ఉంటే బీసీ కార్పొరేషన్ క్లిక్ చేయాలి, అలాగే ఎంబీసీ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎంబీసీ, అలాగే ఇక్కడ బీసీ ఫెడరేషన్, అలాగే మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ రిజిస్ట్రేషన్ మొత్తం మీద దీనికి సంబంధించినటువంటి 7 కేటగిరీలను మనం చూస్తూ ఉన్నాం. ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మీద రాసి ఉంటుంది. దాని ప్రకారమే మనం వెళ్ళాల్సినటువంటి విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క విషయాన్ని తప్పనిసరిగా పరిగణించాల్సిందే. ఇక అప్లికేషన్ ఫామ్లోకి ఒక అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లోకి బీసీ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఎగ్జాంపుల్గా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ బీసీ కార్పొరేషన్ ఫినాన్షియల్ ఇయర్ 2024-25 అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ కనబడతా ఉంది. దీనిలో దరఖాస్తుదారుని పేరును మొదట ఇక్కడ టైప్ చేయాలి. దరఖాస్తుదారుని పేరు కూడా ఆధార్ కార్డులో ఎలాంటి పేరుతో ఉంటుందో దాన్ని మెన్షన్ చేయాలి. దరఖాస్తుదారుని పేరు రాసిన తర్వాత ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఈ ఆధార్ కార్డు ఏ రేషన్ కార్డులో రిజిస్టర్ అయ్యింది, ఏ రేషన్ కార్డుకు సంబంధించింది అనేది స్పష్టంగా ఇక్కడ మెన్షన్ అవుతుంది. దీన్ని మనము టైప్ చేయాల్సిన అవసరం లేదు. కేవలము ఈ యొక్క ఆధార్ కార్డు అలాగే ఆధార్ కార్డు ప్రకారం ఉన్నటువంటి దరఖాస్తుదారుని పేరు ఇవి 2 టైప్ చేసిన వెంటనే ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇది ఆహార భద్రత కార్డు. మన యొక్క ఆధార్ కార్డు అనేది ఆహార భద్రత కార్డుతో లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి డేటా ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మాత్రం ఆహార భద్రత కార్డు అనేది డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత బెనిఫిషరీ రకము ఎన్ని రకాలుగా ఇండివిజువల్గా ఉంటుందా ఏంటనేది చూస్తే ఇండివిజువల్గానే మనం అయితే తీసుకోబోతా ఉన్నాం. ఇక సహాయం ఎలా చేయాలని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. ఇక్కడ బ్యాంకు లింక్డ్ స్కీమ్ అని చెప్పేసి కూడా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇక సెక్టారు, ఏ సెక్టార్లో నువ్వు చేయదలుచుకున్నావు, ఏ సెక్టార్లో చేయదలుచుకున్నావు అనే దానికి నెంబర్ ఆఫ్గా మనకి ఇక్కడ వస్తూ ఉంటాయి. ఇంతసేపు మనం చెప్పుకున్నటువంటి అన్నీ కూడా ఇక్కడ రాబోతూ ఉన్నాయి. ఆధార్ కార్డు నెంబరు అలాగే దరఖాస్తుదారుని పేరు పెట్టిన వెంటనే దానిలో క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ఆటోమేటిక్గా ఆహార భద్రత కార్డు అనేది డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత మనం ఎంచుకునేటువంటి స్కీముకు సంబంధించి ఈ యొక్క సెక్టారు మెన్షన్ చేసిన వెంటనే ఈ యొక్క స్కీమ్ అనేది కూడా వస్తుంది. ఆ తర్వాత వెంటనే నెక్స్ట్ దానికి అయితే వెళ్తాం. ఇక నెక్స్ట్ దానిలో వచ్చేసి ప్రధానంగా ఏమి ఉండబోతుంది అసలు దీనికి సంబంధించినటువంటి ఇంతసేపు మనం అయితే చూసాము. మొదలు దీన్ని క్లిక్ చేసిన వెంటనే వస్తుంది. సెకండ్ పేజీలోకి వెళ్తే సెకండ్ పేజీలో క్లియర్గా డిస్ట్రిక్ట్ పేరు అలాగే మండలము, బస్తీ పేరు, గ్రామము, అలాగే అక్కడ ఉన్నటువంటి నివాసం ఒకవేళ ఆ నివాసానికి సంబంధించి ఆ డీటెయిల్స్, తర్వాత బెనిఫిషరీకి సంబంధించినటువంటి సెక్టార్ వివరములు ఎట్లా ఉండాలి ఏంటి అనేది మనం ముందుగానే డిసైడ్ అయి ఉండాలి. దాని ప్రకారము ఇక్కడ మనకు ఆ యొక్క అమౌంట్ అనేది వస్తుంది. ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క అమౌంట్ అనేది పెట్టడం జరిగింది. ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రం 2,50,000 నుంచి 3 లక్షల వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఫోటో షాపు, అలాగే మిగిలినటువంటి ఈ యొక్క గాజుల దుకాణము, ఇట్లా చాలా రకాలైనటువంటి కిరాణా కొట్టు, ఇట్లా చాలా ఉన్నాయి. వాటికి మాత్రము 3 లక్షల వరకు రావడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద మనం పెట్టేటువంటి ఆ యొక్క స్కీమ్ను బట్టి మనకు వచ్చేటువంటి ఈ యొక్క యూనిట్ విలువ అనేది క్లియర్గా ఇక్కడైతే పడుతుంది. ఆ యొక్క యూనిట్ విలువ అనేది 2 లక్షల నుంచి వెళ్ళి 4 లక్షల వరకు, 2 లక్షల నుంచి 4 లక్షల వరకు యూనిట్ విలువను అయితే కేటాయించడం జరిగింది. ఇక
సబ్సిడీ అనేది మాత్రము క్లియర్గా మనం ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే ఎంత సబ్సిడీ వస్తుంది అనేది చూపిస్తూ ఉన్నారు. 60 నుంచి 80% వరకు సబ్సిడీ రూపంలో వస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షల రూపాయలు తీసుకున్నటువంటి వ్యక్తికి 70%, 80%, 60% ఎంతైనా రావచ్చు. యావరేజ్గా మనము ఖచ్చితంగా టాప్లోనే చూస్తే మాత్రము 1,60,000 వరకు కూడా ఈ యొక్క లోన్ అనేది సబ్సిడీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. 2 లక్షల రూపాయలకు 1,60,000 సబ్సిడీ అయితే కేవలం 40,000 రూపాయలు మాత్రము మనం రిటర్న్గా కట్టాల్సినటువంటి పరిస్థితి. ఇక ఇది ఇలా ఉంటే అప్లికెంట్ డీటెయిల్స్ ఇలా మొత్తం మీద అందరి ఇట్లా మెన్షన్ చేసిన తర్వాత మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ అయితే క్లియర్గా ఇక్కడ కనబడుతూ ఉంటాయి. మనము చేయాల్సిందల్లా కొత్తగా తెచ్చుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ను తప్పనిసరిగా తెచ్చుకోవాల్సిందే. కొత్తగా ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుంటే మాత్రము యాక్సెప్టబుల్స్ కాదు. క్యాస్ట్ సర్టిఫికేట్ పాతది ఉన్న నో ప్రాబ్లం. రేషన్ కార్డులో మన పేరు ఉండాలి. రేషన్ కార్డులో అందరికీ కూడా వర్తించదు, కేవలం ఎవరికో ఒకరికి వర్తించడానికి అవకాశం ఉంటుంది. అది ముందుగానే డిసైడ్ చేసుకోవాలి. ఒకే కుటుంబం నుంచి 3-4 అప్లై చేద్దామన్నా కానీ అది అప్లికేషన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి అది ముందుగానే నిర్ణయించుకోవాలి. ఇక వీటన్నిటికంటే మించి క్యాస్ట్ సర్టిఫికేటు ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించి ఇట్లా ఉంటే మిగిలినటువంటి ఆదాయ ధృవీకరణ మాత్రం ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రము 2024-25కు సంబంధించిందో లేకపోతే 25-26కు సంబంధించిందో ఉంటే ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారు. అంతకుముందు ఎప్పుడుదో అయితే మాత్రము పరిగణలోకి తీసుకోబడదు. ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాల్సిందే. ఇది మీ సేవలో అప్లై చేసుకుంటే కొద్ది రోజుల సమయంలో ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఆ యొక్క పని చేయాల్సిందే. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. అలాగే దానికి సంబంధించినటువంటి కులాన్ని మనం ఏ కులం అని చెప్పేసి ఎంటర్ చేయాలి. ఇక్కడ శారీరక వికలాంగులకు ప్రత్యేకమైనటువంటి కోటాను అయితే దీనిలో కేటాయించడం జరిగింది. శారీరక వికలాంగులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఖచ్చితంగా వారికి 85% ఉంటే మాత్రమే దానికి ధృవీకరణ ఉంటుంది. వీరికి ఖచ్చితంగా రావడానికి కూడా అవకాశం ఉండొచ్చు. ఇక మిగిలినటువంటి ఫామ్లో క్లియర్గా మనము ఇక్కడ స్టార్ గుర్తున్నటువంటివి మాత్రము తప్పనిసరిగా ఫిల్ చేయాల్సిందే. ఆదాయ ధృవీకరణ సంబంధించి అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి మొత్తానికి అన్నీ కూడా పూరించాల్సినటువంటి సందర్భాన్ని చూపిస్తూనే చివరిగా ఒక పాన్ కార్డుకు సంబంధించింది. అలాగే పాన్ కార్డు ఎందుకు అడుగుతున్నారంటే మనకు యాజ్ ఫర్ బ్యాంకింగ్ రూల్స్ ప్రకారము 50,000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఖచ్చితంగా పాన్ కార్డు అనేది చూపించాల్సి ఉంటుంది. కాబట్టి మనదంతా కూడా బ్యాంకింగ్ సెక్టార్లో జరుగుతుంది. అది ఎస్బీఐ బ్యాంక్తో ఇప్పటికే ప్రభుత్వము చర్చలు జరిపింది. ఎస్బీఐ బ్యాంక్ నుంచే మనకు డబ్బులు కూడా తర్జుమా అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాంకు కోసము ఖచ్చితంగా మనము పాన్ కార్డును చూపించాల్సిందే. చివరిగా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చిన వెంటనే ప్రివ్యూ వస్తుంది. ఆ ప్రివ్యూలో మనం ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవాలి. ఆ డీటెయిల్స్ చూసుకున్న తర్వాతనే మన యొక్క అప్లికేషన్ అయితే ఎంటర్ చేయాలి. ఇక రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఎంతమంది అప్లికేషన్లు దాదాపుగా ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారమే మనము అబ్జర్వ్ చేసుకోవచ్చు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 3 లక్షల వరకు ఈ యొక్క అప్లికేషన్లు రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద 2014-15 సంవత్సరంలో మాత్రం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇస్తే ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ యొక్క ఫామ్స్ అన్నీ కూడా మూలకు చెత్తబుట్టలలో పడ్డటువంటి సందర్భం. ఇప్పుడే ఈ యొక్క కార్పొరేషన్ లోన్లకు సంబంధించి ఎంతో కొంత ఆశ మాత్రం కలుగుతూ ఉంది. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఈ యొక్క కార్పొరేషన్ లోన్లు అనేటివి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టుకోవడానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఊతమిచ్చేటువంటివి. కాబట్టి ఈ యొక్క లోన్ల విషయంలో మాత్రము ఒక ఆలోచన చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా 6,000 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లోనే కేటాయించి ఖచ్చితంగా నిరుద్యోగ యువత కోసము ఒక ఆలోచన చేయబోతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఒక గ్రామానికి 50 మందిని అయితే ఎంపిక చేయబోతూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మంచి ఆలోచన చేస్తున్నట్టు కనబడతా ఉంది. నియోజకవర్గానికి వచ్చి అప్రాక్సిమేట్లీ 3,000 నుంచి 3,500 మందిని సెలెక్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఓవరాల్గా ఈ యొక్క పథకం విషయంలో మాత్రము ప్రభుత్వము ఒక చిత్తశుద్ధితోనే పనిచేస్తుందనేటువంటి మాటలు అయితే చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి ఈ యొక్క పోస్టర్ను విడుదల చేస్తున్నటువంటి సందర్భాన్ని చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి 6,000 కోట్ల ప్రణాళికతోని రాజీవ్ యువ వికాసాన్ని ప్రారంభించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాము. ఆ వెంటనే రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి అప్లికేషన్ లోపడవడం, ఆ అప్లికేషన్లలో ఎట్లా అప్లికేషన్ పెట్టాలనేది మాత్రము మనం చూస్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అప్లై చేసుకునేటువంటి నిరుద్యోగులు మాత్రము
తూచా తప్పకుండా అన్నిటిని ఫాలో కావాల్సిందే. ప్రధానంగా కుటుంబంలో ఒకరికి మాత్రమే వస్తుందన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. గతంలో తీసుకొని ఉన్నటువంటి వాళ్ళకి మాత్రము రాదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. దాంతోపాటుగా ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రము కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ యొక్క రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి స్కీమ్ అయితే వర్తిస్తుంది. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరమే.